ఢిల్లీలో ఖిల్జీ వంశం ఆఖరి రోజులవి. 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన తరువాత అతని కొడుకు 17 సంవత్సరాల ముబారక్ షా చక్రవర్తి అయ్యాడు. అప్పటికి 10 సంవత్సరాల క్రితం ముబారక్ తండ్రి అల్లావుద్దీన్ ఖిల్జీ మాల్వా యుద్ధంలో గెలిచిన తరువాత హిందువులుగా పుట్టి మహమ్మదీయులుగా మారిన హసన్ మరియు హిసాముద్దీన్ అనే అన్నదమ్ములను అనేక మంది బానిసలతో కలిపి ఢిల్లీకి తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో బానిసలను అన్ని అవసరాలకు అంటే హోమోసెక్షువల్ పార్ట్నర్స్గా కూడా రాజాస్థానాల్లో వాడుకునేవారు. ఇలా వచ్చిన హసన్తో ముబారక్ షా యువరాజుగా ఉన్న సమయం నుంచే సన్నిహితంగా ఉంటూ ప్రియుడిని చేసుకున్నాడు. వీరు రాజాస్థానాలలో బహిరంగంగానే ముద్దులు కౌగిలింతలతో వీరి ప్రేమని తెలియజేసేవారు. ముబారక్ షా చక్రవర్తి అయిన వెంటనే 1 సంవత్సర కాలానికే బానిస అయిన హసన్ని వజీర్ అంటే వైస్రాయిని చేసి ఖుస్రూఖాన్ అనే బిరుదుని ఇచ్చాడు. బానిసగా మొదలైన జీవితం నుంచి చక్రవర్తికి సన్నిహితుడు మరియు ప్రియుడిగా ఎదగటంతో ఖుస్రూఖాన్లో సింహాసనం మీద ఆశలు పుట్టాయి. దీంతో ఇతర వజీర్లలాగా తనకు సొంత సైన్యం కావాలని ముబారక్ షాని ఒప్పించి తను పుట్టిన ప్రాంతమైన నేటి రాజస్థాన్లోని మౌంట్ అబూ దగ్గరి బరాదు హిందూ తెగలతో సొంత సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. అలాగే ఖుస్రూఖాన్ ఎప్పుడైనా తన సొంత సైన్యం అంతఃపురంలో తనని కలవటానికి చక్రవర్తి ముబారక్ షా అనుమతి తీసుకున్నాడు. నేటి ఢిల్లీలోని సిరీ ప్యాలెస్లో ప్రతిరోజు రాత్రిపూట 300 నుంచి 400 మంది ఖుస్రూఖాన్ సొంత సైన్యం సమావేశమై ఖుస్రూఖాన్ని కలిసేది. మే నెల 7వ రోజు 1320న కాజీ నియాజుద్దీన్ అనే చక్రవర్తి యొక్క వ్యక్తిగత అధ్యాపకుడు ఈ సైనిక సమావేశాలను అనుమానించి చక్రవర్తికి చెప్పగా చక్రవర్తి జియావుద్దీన్ని తీవ్రంగా మందలించాడు. ఇది జరిగిన 2 నెలలకి ఖుస్రూఖాన్ మేనమామ రణ్దోల్ పెద్ద సైన్యంతో సిరీ ప్యాలెస్లోకి ప్రవేశించాడు. ప్యాలెస్లో రోజువారీ తనిఖీలు చేస్తున్న జియావుద్దీన్ను చంపేశారు. అదే సమయంలో సుల్తాన్ ముబారక్ షా పై అంతస్తులో ఖుస్రూఖాన్తో ఏకాంతంగా ఉన్నాడు. జియావుద్దీన్ హత్యతో చెలరేగిన అలజడిని గుర్రాలు కట్లు ఊడదీసుకున్న అలజడిగా సర్ది చెప్పాడు ఖుస్రూఖాన్. ఇది జరుగుతుండగానే ఖుస్రూఖాన్ సైన్యం పై అంతస్తులో సుల్తాన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇబ్రహీం ఇషాక్ని చంపారు. దీంతో ఉలిక్కిపడ్డ సుల్తాన్ పై అంతస్తులో తన రాణివాసానికి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఖుస్రూఖాన్ సుల్తాన్ జుట్టు పట్టుకుని కింద పడేశాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జహారియా అనే సైనికుడు పొదునైన గొడ్డలిని సుల్తాన్ గుండెల్లో దించాడు. సుల్తాన్ ముబారక్ షా తల నరికి ప్యాలెస్ గ్రౌండ్ ఫ్లోర్లోని కోర్ట్యార్డ్లో పడేశారు. వెంటనే పై అంతస్తులోని రాణివాసానికి వెళ్ళి రాకుమారులు 15 సంవత్సరాల ఫరీద్ ఖాన్ మరియు 14 ఏళ్ల అబూబాకర్ని చంపారు. మిగిలిన రాకుమారులని 5 సంవత్సరాల ఉస్మాన్ ఖాన్తో సహా గుడ్లు పీకించి రెడ్ ప్యాలెస్లో బందీ చేశారు. ఈ కాళరాత్రిలోనే ఖుస్రూఖాన్ మిగిలిన రాచరిక పెద్దలందరినీ సిరీ ప్యాలెస్ గ్రౌండ్ ఫ్లోర్లో సమావేశపరిచి సుల్తాన్ నసీరుద్దీన్గా ఢిల్లీ సింహాసనం ఎక్కాడు. సిరీ ప్యాలెస్లో గోహత్యను నిషేధించి విగ్రహారాధనను ప్రారంభించాడు ఖుస్రూఖాన్. దీంతో మొదటి నుండి ఖుస్రూఖాన్ని వ్యతిరేకిస్తున్న పంజాబ్ పాలకుడు మరియు అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి అయిన గియాజుద్దీన్ పెద్ద సైన్యంతో ఢిల్లీ మీదకి నడిచి ఖుస్రూఖాన్ని చంపి 6 సెప్టెంబర్ 1320న ఢిల్లీ సింహాసనం ఎక్కి తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు. ఈతని కొడుకే చరిత్ర ప్రసిద్ధమైన మొహమ్మద్ బిన్ తుగ్లక్. సింహాసనం ఎక్కిన వెంటనే తుగ్లక్ ఢిల్లీ వీధుల్లో ఖుస్రూఖాన్ బంధువులను మద్దతుదారులని నిర్దాక్షిణ్యంగా వేటాడాడు. ఈ విధంగా హసన్ అలియాస్ ఖుస్రూఖాన్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ ఈ అదృష్టం 2 నెలలు నిండకుండానే దురదృష్టంగా మారింది. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.